సార్ ఇప్పుడు చూస్తుంటే శ్రీవారి లడ్డు కల్తీ అంటే కల్తీ అంటే జంతు కొవ్వు లాంటివి అయితే ఏమీ లేవు, కల్తీ అనేది జరిగిందని చెప్పేసి సిట్ సిబిఐ వీళ్ళందరూ చెప్తున్నా కూడా లేదు లేదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అది కూడా ఏంటంటే బాత్రూమ్ కడిగే కెమికల్స్ అందులో కలిపారని చెప్పేసి చెప్తున్నారు. దీన్ని ఎలా చూడాలి సార్? అంటే బోలేబాబా డైరీ నుంచి వీళ్ళకి సరఫరా జరిగింది అనేది ఒక ఆధారం. అక్కడ అసలు ఏ రకమైనటువంటి ఆవులు కానీ ఇంకేవి లేవు, అక్కడ జంతువులు లేవు. లేకుండా ఎలా వీళ్ళు అంటే అది డైరీ రిజిస్టర్ అయి ఉంది కానీ కాంట్రాక్ట్ వాళ్ళ పేరుతో ఉంది కానీ వాళ్ళకి దానికి సంబంధించినటువంటి గోశాలలు అవి లేవు కాబట్టి ఇది డెఫినెట్గా అంటే వాళ్ళు ఇంకేదో పద్ధతిలో జనరేట్ చేసి పంపించారు నెయ్యి అని చెప్పడానికి అదొక ఆధారం. ఇది కెమికల్స్తో వీళ్ళు క్రియేట్ చేసినటువంటి నెయ్యి, అంటే కెమికల్స్ని కలిపి నెయ్యిగా తయారు చేశారు అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి విపరీతంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే మనకి పాత రోజుల్లో ప్లాస్టిక్ బియ్యం లాగా అదే కాస్ట్ ఎక్కువ అవుతుంది అని తర్వాత ప్రజలు అది మాట్లాడటం మానేశారు. ఇప్పుడు ఇది కూడా నిజంగానే కెమికల్స్తో ఇలా నెయ్యిగా తయారు చేసి ఆ స్థాయిలో నమ్మించే పద్ధతిలో తయారు చేసి ఇవ్వటానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది ఎవరైనా ఒక ల్యాబ్ లేకపోతే ఇంకెవరో ప్రైవేట్ వ్యక్తులు ఒక ప్రయత్నం చేస్తే తప్ప ఇది ఆగదు. రెండోది, నిన్న వాళ్ళ కూటమి నాయకుల సమావేశం జరిగింది. ఆ సమావేశంలో దీని మీద ఒక కమిటీని వేశారు. పవన్ కళ్యాణ్ గారు, పయ్యావుల కేశవులు గారు వీళ్ళందరూ ఉన్నారు, లోకేష్ గారు, అలాగే కందుల దుర్గేష్ గారు వీళ్ళందరూ సభ్యులు దానిలో. వీళ్ళు ఆ కమిటీ ఆధ్వర్యంలో దీన్ని ఎలా జనంలోకి తీసుకెళ్ళాలి అనేటువంటి ప్రోగ్రాం చేస్తారు, అవేర్నెస్. అంటే ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అనుకుంటే, అంటే దాదాపుగా 5 సంవత్సరాల పాటు తిరుపతిలో లడ్డూలు కొనుగోలు చేసిన వాళ్ళందరూ ఏమిటి వాళ్ళ పరిస్థితి అనేది, ఆ 5 సంవత్సరాలు తెలుగుదేశం వాళ్ళు కూడా వెళ్ళి లడ్డూలు కొనుగోలు చేసుంటారు అక్కడ. లేదు, తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళు వెళ్ళి కొని ఉంటారు. వాళ్ళందరి పరిస్థితి ఏమిటి? ఎవరికైనా అసలు అంటే ఇలాంటి నెయ్యి తినటం వలన అనేక మంది కన్జ్యూమ్ చేస్తారు దాన్ని, ప్రసాదాన్ని. అక్కడ మాత్రమే కాదు, చాలా దేవాలయాల్లో అదే జరిగింది అని కూడా చెప్తున్నారు. ఇప్పుడు కొత్త మాట అంటే కాళహస్తి, ఈ ప్రాంతాలు, ఇతర దేవాలయాలు, శ్రీశైలం, ఈ అన్ని చోట్ల అంటే ఏ గుళ్ళల్లో అయితే ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందో ఆ ప్రతి చోట కూడా కల్తీ నెయ్యి వాడారు. అంటే కెమికల్స్తో క్రియేట్ చేసిన నెయ్యి, అంటే ఆర్గానిక్ నెయ్యి కాకుండా కెమికల్స్తో క్రియేట్ చేసినటువంటి నెయ్యి వాడారు అనేది ఎస్టాబ్లిష్ చేయటం ద్వారా దాని మీద విపరీతమైన స్ట్రెస్ పెడుతోంది ప్రభుత్వం. అంటే దేనికి ఇంత స్ట్రెస్ పెట్టాలి? మీరు సవరించండి అంతే. ఎందుకు పదే పదే తిరుమల నెయ్యి అని చెప్పి గొడవ చేస్తున్నారు? అంటే వీళ్ళకి ఒక ప్రోగ్రాం ఉంది. ఆ ప్రోగ్రాం ఏంటంటే ఇది ఆ రోజుల్లో అలా జరిగింది అని చెప్పడం ద్వారా జగన్మోహన్ రెడ్డిని తిరిగి అధికారంలోకి తీసుకొస్తే మళ్ళీ ఇవే జరుగుతాయి రిపీటెడ్గా అని చెప్పడం వీళ్ళ ఉద్దేశం. అంటే ఎన్నికల ప్రచారం లాగా చేస్తున్నారు. ఇప్పుడు లడ్డూని పట్టుకొని మళ్ళీ గెలవాలి అంటే లడ్డూయే మనని గెలిపించేటువంటి ఆయుధం అని నమ్ముతున్నాడు ఆయన. ఎందుకు నమ్ముతున్నాడు అంటే చంద్రబాబు నాయుడు గారిలో తీవ్రమైనటువంటి మతోన్మాదపు ఛాయలు కనిపిస్తున్నాయి ఇప్పుడు. గతంలో ఎన్నడూ తెలుగుదేశం పార్టీలో కనిపించినటువంటి ఒక విచిత్ర ప్రకృతి కనిపిస్తోంది. లోకేష్ గారు కూడా బొట్లు గిట్లు దిట్టంగా పెట్టి కనిపిస్తున్నాడు ఈ మధ్య బయట. అంటే విపరీతమైనటువంటి చాలా మోర్ హిందూగా, మోర్ సనాతన్ లాగా కనిపించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన తర్వాత నాగబాబు గారు వీళ్ళందరూ కూడా వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెట్టారు. మేము సనాతన హిందువులం అని పర్టికులర్గా చెప్పాడు ఆయన. మేము సనాతన హిందువులం కాబట్టి మా ప్రసాదాలు ఇవన్నీ మేము జాగ్రత్తగా చూసుకుంటాం. అంటే ఇప్పుడు ఎక్కువ రేపు పొద్దున ఇంకో ప్రభుత్వం ఏదైనా వస్తే ఏమిటి పరిస్థితి అంటే ఇప్పుడు టీటీడీ పాలక మండలి మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో భక్తులతో ఒక కమిటీ వేసి తిరుమలలో వాడేటువంటి నెయ్యికి సంబంధించి ప్రతిసారి ఎక్కడో చోట టెస్ట్ చేయించి ఆ నివేదికని పబ్లిక్ డొమైన్లో పెట్టి ఇలా దాన్ని ఒక రచ్చ చేసేటువంటి ప్రయత్నాలు బలంగా చేస్తున్నారు.
ఎందుకు అంటే చాలా ఓపెన్గా అతను క్రిస్టియన్, జగన్మోహన్ రెడ్డి క్రైస్తవ మత అనుయాయి. ఆయనే కాదు, రాజశేఖర రెడ్డి గారు వీళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీ ఆ మతం తీసుకుని ఉంది. అది తప్పు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు. దాన్ని ఆధారం చేసుకుని వాళ్ళకి నమ్మకం లేదు కాబట్టి, అంటే నమ్మకం లేని వాళ్ళని మీరు అధికారంలోకి తీసుకురాకండి అని ప్రజలకు చెప్పబోతున్నాడు ఆయన. అంటే ఈ దేశంలో మైనారిటీలని, క్రైస్తవులని, అలాగే ముస్లింలని అధికారంలోకి రావడానికి వాళ్ళకి అవకాశం లేదు. ఇది హిందూ రాష్ట్ర, ఇది హిందూ దేశం, ఇక్కడ హిందువులకు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది అని మాట్లాడటం ద్వారా రాజ్యాంగ స్ఫూర్తి అయినటువంటి లౌకిక తత్వాన్ని దెబ్బకొట్టడానికి చంద్రబాబు నాయుడు, ఆయన కూటమి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. ఇది యాంటీ కాన్స్టిట్యూషనల్ అనే విషయం ఆయనకు అర్థం కావట్లేదు. నాకు ఒక అద్భుతమైన అవకాశం దొరికింది, దీన్ని పట్టుకొని చెలరేగిపోయి వచ్చే ఎన్నికల్లో తిరిగి గెలవటానికి, ఇంతకు మించి ఇంకొక ఆయుధం లేదు అనే పద్ధతిలో ఆయన వెళ్ళిపోతున్నాడు. అంటే హిందూ ఓటర్ల కన్సాలిడేషన్, హిందూ ఓటర్లను కన్సాలిడేట్ చేయటం అనే కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఏ ఆయుధాన్ని అయితే పట్టుకుని దేశంలో 3 ఎన్నికలను గెలుస్తూ వస్తుందో, అదే ఆయుధాన్ని మరింత బలంగా పట్టుకుని కార్పొరేట్ హిందూ రాష్ట్ర అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఒక భూతంలా తయారయ్యాడు కదా సార్. జర్నలిస్టుల మీద కూడా సీరియస్ అయ్యారు కదా సార్ ముఖ్యమంత్రి గారు. అడిగినందుకు ప్రశ్నలు అడిగినందుకు, కల్తీ లేదు కదా, జంతు అవశేషాలు లేవు కదా అని అడిగినందుకు చాలా సీరియస్ అయ్యారు. అది మీరు చూసే ఉంటారు. ఎందుకు సార్ అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు సార్? అంటే ఇక లడ్డూ ఎజెండా మీద వెళ్ళాలని డిసైడ్ అయిపోయాడు ఆయన. ఈసారి విజయం మనకి లడ్డూయే ఇస్తుంది. తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ మీదుగా మనం తిరిగి ఎన్నికల్లో గెలవబోతున్నాం కాబట్టి లడ్డూ తప్ప ఇంకేం మాట్లాడకండి అని క్యాడర్ కూడా చెప్తున్నాడు ఆయన. అంటే రోజు ప్రతి చోట ప్రతి అంశానికి ఎవరైనా జనాలు వచ్చి, అయ్యా మా భూములు పోయాయి, లేకపోతే మాకు నీళ్లు రావడం లేదు, మా ఏరియాలో రోడ్లు బాగాలేవు అని కనుక ఏవైనా సమస్యలతో వస్తే, మీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆలయాల్లో ప్రసాదం సక్రమంగా పంపిణీ అవుతోందా అని అడుగుతాడు. ఈయన సంబంధం లేని ప్రశ్న. అక్కడ లడ్డూలు బాగానే ఉన్నాయా, తింటున్నారా, కల్తీ ఉందా, ఈ పరామర్శలు మొదలవుతాయి చంద్రబాబు నుంచి. ఇక ఆయన లడ్డూ తప్ప ఇంకేం మాట్లాడు, ఆయన ప్రసాదం తప్ప ఇంకేం మాట్లాడాడు. కావాలంటే ప్రసాదానికి ఒక పోర్ట్ఫోలియో ఇచ్చేసి ఒక శాఖ పెట్టినా ఆశ్చర్యం లేదు. సో ఆయన ముందు మైనారిటీలు వీళ్ళందరికీ ఒక రకమైనటువంటి అభద్రతా భావం క్రియేట్ చేస్తున్నాడు ఆయన. అంటే దేశంలో ఎక్కడా కూడా మైనారిటీలు అధికారంలోకి రావటాన్ని సహించే పరిస్థితుల్లో లేడు ఆయన. పైగా కాన్స్టిట్యూషనల్ వైలేషన్ అని అనుకోకుండా ఇది రాజ్యాంగబద్ధం చెయ్యాలి అన్న టోన్లో మాట్లాడుతున్నాడు ఆయన. అంటే హిందువులని మాత్రమే పదవుల్లోకి తీసుకురావాలి, లేకపోతే కనుక ఇలాంటి నాశనం జరుగుతుంది అని ఎస్టాబ్లిష్ చేస్తాడు. చేయటం కోసం తిప్పలు పడుతున్నాడు. అందుకని దీన్ని చాలా సీరియస్గానే మైనారిటీలందరూ పట్టించుకొని ఒక నిరసన కార్యక్రమం మొదలు పెట్టకపోతే ఇది ఆగదు. అంటే దీని ద్వారా మైనారిటీ ఓట్లు టోటల్గా పోతాయి మనకి అనేటువంటి వాతావరణం అతనికి అర్థమయ్యేలాగా నిరసన జరగాలి. కేవలం మైనారిటీలు మాత్రమే కాదు, దళితులు కూడా హర్ట్ అవుతున్నారు ఈయన మాటలకి. అన్ని సమూహాలని విపరీతంగా ఇబ్బందికి గురి చేస్తున్నాడు చంద్రబాబు. కాబట్టి వీళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి ఏమిటి ప్రసాదం గోలా, ముందు మా బతుకులేంటి, మా సమస్యలేంటి, దాని మీద మాట్లాడు, ఇంకోసారి ప్రసాదం అని మాట్లాడితే క్షమించమని జనాలు రోడ్డు మీదకి వచ్చేదాకా ఈయన ఆగేటట్లేడు.